మనం దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి స్వాతంత్రమును దుర్వినియోగము చేయక మనమందరము కూడా ఆ స్వాతంత్రమును బట్టి తీర్పు పొందేటువంటి అవకాశం ఉంటుంది కనుక వాటికి తగినట్టుగా మాట్లాడాలని, దానికి తగినట్టుగా ప్రవర్తించాలని మనం నేర్చుకోవడం జరిగింది. ఒకవేళ మనం కనికరము చూపనటువంటి పరిస్థితిలో ఉంటే మనకు కూడా కనికరం దొరకదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు తన యొక్క సువార్త మొట్టమొదటి ప్రసంగాన్ని మొదలుపెట్టినప్పుడు కొండ మీద ఆయన కనికరమును గూర్చినటువంటి సంగతులు ఆయన వివరించడం జరిగింది. కనికరము గలవారు ధన్యులు అని. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించమని కాదు, నిన్ను ద్వేషించే వారిని సహితము నువ్వు ప్రేమించగలిగినప్పుడే క్రైస్తవ్యం దాని యొక్క విలువ తెలుస్తుంది. అంటే నిన్ను ద్వేషించేవారిని, నిన్ను కొట్టేవారిని వాళ్ళ వెనకాల ఐ లవ్ యూ అని తిరగమని కాదు దాని అర్థం. వారిని క్షమించి వదిలేయటమే నువ్వు ప్రేమించటం. వాళ్ళు నీ మీద దుష్ట పన్నాగం పడినప్పుడు నీవు వారిని దేవునికి విడిచిపెట్టడమే. అది నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి, మనందరి యొద్ద నుండి దేవుడైనటువంటి యెహోవా కోరుచున్నాడు. దాన్ని గూర్చినటువంటి ఉదాహరణ జీవితమును కూడా మనం యేసుక్రీస్తు యందు మనం చూడగలం. కనుక ఎవరైతే ఈ యొక్క దేవుని యందు శ్వాసమును కనపరచుటకై ఆయనను అనుసరించేవారుగా ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలనంటే దేవునికి లోబడి జీవించగలిగినట్లుగా తమ జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని యాకోబు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని అన్నాడు. ఏ క్రియలు అని అనగా ఏవైతే దేవుని అనుసరించుటకై చేయవలసినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పనులు ఏదైతే ఉన్నావో వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పక్షపాతం అనేది మన జీవితంలో లేకుండానట్లుగా మనం చూసుకోవాలి. నన్ను నేను అలాగున ప్రేమించుకుంటాను, నా పొరుగు వారిని కూడా నేను అలాగున ప్రేమించగలిగినట్లయితే నేను బాగుగా ప్రవర్తించేవాడనే అంటాను. ముఖ్యంగా మనకందరికీ బాగా అలవాటైన పని ఏంటంటే సంఘములో ఉన్నవారిని ప్రేమించేదానికంటే సంఘము వెలుపల ఉన్నవారిని అత్యధికంగా ప్రేమిస్తాం. వారితో ఉంటాం, వారి కోసమే ఏమైనా చేస్తాం. సంఘములో ఉన్నవారి కొరకు ఆలోచించినప్పుడు మటుకు చాలా చులకనగా, మీరు ఒకసారి నేను చెప్పిన మాట అబద్ధమైతే మీరు ఒకసారి కూర్చుని మీరు మీ గురించి ఆలోచన చేయండి. అది నేనైనా ఎవరైనా కూడా అలాంటి వాటిలో దోషులుగానే నిలబడతారు. అంటే మన దగ్గరకు వచ్చేవారిని లేదా మనతో ఉండేవారిని, మనతో కలిసి సహవాసం చేసేవారిని లోకుగా ఎంచటం అనేది మన యొక్క మస్తిష్కములకు అలవాటు చేసేసాం. వారి యొక్క జీవన పరిస్థితులను బట్టి, వారు చేసేటువంటి పని పాటలను బట్టి, వారు చదువుకున్నటువంటి చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి మనం కేటగరైజ్ చేసేసాం, మనం వర్గీకరణ చేసేసాం. ఈ వర్గీకరణ చేసి మనకు నచ్చినట్టుగా మనము ఆలోచన చేసి ప్రవర్తిస్తున్నాం దేవుని యొక్క సముఖంలో. ఇవన్నీ నేరాలు, మనం చేసేటువంటి నేరాలు, కనబడనటువంటి నేరాలు, మన దృష్టికి మంచిగా అనిపించేటువంటి నేరాలు. ఇవి మనకు నేరముగానే అనిపించకుండా చేసేసే కనుక ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేయగలిగిన వాడే క్రైస్తవుడు అని. అందుకని ప్రారంభంలో మనం చూచాం 2వ అధ్యాయం 1వ వచనం, మోమాటము గలవారై ఉండకుడి.
అంటే యూ షుడ్ రెస్పెక్ట్ అదర్ పర్సన్స్ అని. అంటే నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నువ్వు ప్రేమించేటువంటి వ్యవహారమును నువ్వు కలిగి ఉండొద్దు. అలాగనే ఒకరు వెనకాల నువ్వు పోవటానికి, ఒకరు వెనకాల వెళ్లకుండా ఉండటానికి ఈ మొమాటం అనేదే అడ్డుగా నిలబడుతుంది. అయ్యో ఆయన పిలిచాడండి వెళ్ళకపోతే ఎలాగండి, అదే మామూలు పిలిచాడండి ఎలా పని పర్లేదు, అన్ని మన దగ్గర ఉంటాయి. ప్రతిదానికి కూడా వెసులుబాటు మన దగ్గర ఉంటుంది. సో దాని వలన దేవునికి దూరం అయిపోతున్నామని మనం గ్రహించడం. మనకు అస్తమానం ఎలాగున సంతృప్తి పడతామంటే, నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థనకు పోతున్నాను, ఏదైనా ప్రత్యేకమైన తరగతులు ఉంటే దానికి నేను పోతున్నాను, ఇన్ని పెర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు అన్నిటికీ మించి ఏదైనా అవసరం ఉంటే నేను కానుక ఇవ్వటంలో ముందుంటున్నాను, ఆదివారం ఇలా ఇస్తున్నాను, లేకపోతే ఇలా చేస్తున్నాను, అన్ని మనలో మనం అనేసుకుని చాలు ఇక నా జీవితం ఇంకా దేవుని కోసం చేయగలిగిన అంతా చేశాను అంటారు. చాలా మంది దగ్గర నేను విన్నాను, నేను ఏం చేయాలో అంతా చేసేసానండి అంటే ఇంక అంతా చేసేస్తే ఇంక జీవితం అయిపోయినట్టుగా. అందుకనే అంతా చేసినట్టు కాదు, ఇంకా చేయాల్సినటువంటి అవసరం. మనం ఎంత చేసినా దేవుని యొక్క సముఖంలో అది అతి స్వల్పమైనటువంటి సంగతులు. కనుక మనం దేవుణ్ణి బ్రతిమాలుకోవటానికి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క కరుణ పొందటానికి, దేవుని యొక్క ప్రేమను స్వాధీనం చేసుకోవడానికి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనకి ప్రేమను పంచాడు, మనం దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అంటే అందరికీ పంచాడు ఆయన. ఎవరు స్వాధీనం చేసుకుంటే వాళ్ళది అవుతుంది. నేను స్వాధీనం చేసుకుంటే నాది అవుతుంది, నువ్వు స్వాధీనం, ఎంతమంది అయినా స్వాధీనం చేసుకోవచ్చు. ఒక ఆస్తిని ఇద్దరు ముగ్గురు పంచుకోవడానికి అవకాశం ఉన్నట్టుగానే దేవుని యొక్క ప్రేమని ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా స్వాధీనం చేసుకోవచ్చు. ఎంతమంది స్వాధీనం చేసుకున్నా అది తరగదు. ఈ భూములు లేకపోతే ఇతర ఆస్తులు అయితే అంత ఉండవు. ఇద్దరికో ముగ్గురుకో నలుగురికో సరిపోద్ది, అంతే, అంతకు మించి సరిపో ఉన్నటువంటి పరిస్థితి బట్టి, అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ అనంతమైనది, దాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటూ వాళ్ళకే సొంతం. కనుక ఆ ప్రేమను మనం పొందుటకై మనం దేవుని అనుసరిస్తున్నాం. ఎందుకు ఉత్తినే చీమల బెల్లం దగ్గరికి ఎందుకు వెళ్తాయి? పనిపాటు లేకుండా అలాగా వెళ్ళి దాని చుట్టూతో తిరిగి చప్పట్లు కొట్టుకుని లేకపోతే అటు ఇటు దుర్లించి కాంగా వెళ్ళిపోతాయా? చీమలు బెల్లం దగ్గరికి ఉత్తినే వెళ్తాయా? అలా వెళ్ళిపోతాయా? వెళ్ళవుగా. అదొక కారణం అంట. సో ఆ బెల్లాన్ని ఆ చీమలు ఏం చేస్తాయి? జాగ్రత్తగా దాన్ని ఎటు పట్టుకుంటే ఆధారంగా ఉంటుందో, తోటి చీమలన్నిటి కూడా ఎటు ఎటు మోయాలో అవి దాని చుట్టూతో తిరుగుతూనే ఆలోచించేసి డైరెక్షన్ ఇచ్చుకుంటాం వాటి పరిమితులను బట్టి. అప్పుడు ఏం చేస్తాయంటే అన్ని కలిపి ఒకసారి ఆ యొక్క బెల్లం ముక్కని తమ యొక్క పుట్టలోకో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళి, లేకపోతే వాటిని అక్కడ ఉండగానే దాని వెయిట్ తగ్గించడానికి ప్రయత్నం చేసి, ఆ వెయిట్ తగ్గగానే లేకపోతే దాని ముక్కలుగా కోరుకో మొత్తానికి అక్కడి నుంచి దాన్ని తీసుకువెళ్ళటానికి ఏదో రకంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్టాయి. అవి నేర్పుతున్నాయి కదా మనకి, వాటిని చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా. మరి మనం దేవుని దగ్గరికి ఎందుకు చేరాం? చుట్టూతో చేరి చప్పట్లు కొట్టుకుని వచ్చేటానిక కాదు కదా, లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగిరేసి వచ్చేటానిక, లేకపోతే మూలీలు డిస్కోలు చేసి వచ్చేటానిక కాదే. ఆయన ప్రేమను స్వాధీనం చేసుకోవడానికి. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి నువ్వే తపన పడాలి. ఆ చిన్న చీమలు నువ్వు చూడు, ఏదైనా ఆహార పదార్థం ఉండినప్పుడు అవి పడేటువంటి వేదన అంత ఎంత కాదు. అంటే ఆహారం మాకు దొరికిందనేటువంటి ఆనందం కంటే దానిని ఎలాగని మేము భద్రం చేసుకోవాలనేటువంటి ఆరాటమే ఎక్కువ వాటికి ఉంటుంది. అందుకని అవన్నీ గుమ్ముగా చేరి ఆ పని మీద ఉంటాయి. మనమైతే ఇండివిజువల్ వ్యక్తిగతంగా మనం ఉండటం జరుగుతుంది. మనందరం కూడా ఉమ్మడి పోరాటం చేయము, ఉమ్మడిగా ప్రేమను పంచం, ఉమ్మడిగా సహవాసం అనిపించం. అంటే
ఇక ఆదివారం తప్పలేదు కాబట్టి అందరం కలిసి కూర్చోవటం అనేది జరుగుతుంది. కానీ లేకపోతే మళ్ళీ ఇందులో వచ్చి వాళ్ళు ఉండకపోవచ్చు, రాలేనట్టుగానే ఉంటారు. అంతెందుకు ఇంత మాట్లాడుతున్నా బుధవారం బైబిల్ తరగతున్నాం, శుక్రవారం బైబిల్ తరగతున్నాం, లేదా స్త్రీలు తరగతున్నాం, ఏవేవో జరుగుతాయి కదా. ఎంతమంది వెళ్తారు? ఆదివారం ఒక 200 మంది 300 మంది చేరారనుకోండి, బుధవారం అలాగే ఇతర కార్యక్రమాలప్పుడు ఎంతమంది వెళ్తారు? ఈ 200 మంది 300 మంది వెళ్తారా? అసలు వెళ్ళాలా అక్కర్లేదా? వెళ్ళాలి. కానీ మరి వెళ్తారా? వెళ్ళరు. మరి ఏమైంది అని అంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి దేవుడని అంటే ఆదివారం, ఇంకా ఆదివారమే దేవుడు. సో వీళ్ళు ఆదివారం భక్తులు అనమాట. ఇలాగనే ఉంటారు. పండగకు వచ్చి వాళ్ళు పండగ వద్ద రేపు చూడండి, ఇంకా టెంట్లు బయట వేస్తారు. ఈ డిసెంబర్ వచ్చిన కాడి నుంచి టెంట్లు బయట వేసి కూర్చోబెడతారు. ఎరా ఇప్పుడు దాకా ఏమయ్యో ఎక్కడికి ఇప్పుడు వచ్చి పెట్టి అని అడిగి వాళ్ళు ఎవరు ఉండరు. అడిగితే వచ్చి కానుక ఆగిపోద్ది కాబట్టి ఇంకా అడగటం అనేది ఏమి ఉండదు. కనుక ఇంకా వాళ్ళు అలాగే వస్తారు. ప్రతి సంవత్సరం పండగ క్రైస్తవులు పండగగానే వస్తారు. అంటే పండగ క్రైస్తవులు అని అనకూడదు, మనకి గుర్తుపెట్టుకుంటాక నేను అలాగా అన్నాను అన్నమాట. రైట్. కనుక యాకోబు చేసినటువంటి ప్రతి సూచన కూడా నీవు నేను మనమందరము కూడా దేవుణ్ణి అనుసరించడానికి గొప్ప ఆధారముగా ఉంటున్నాయి, లేకపోతే గొప్ప హెచ్చరికలుగా మనకుంటున్నాయి, గొప్ప దిశానిర్దేశం చేసేటువంటి మాటలుగా ఆ మాటలు మనకి తెలియచేయబడటం జరిగింది. లేవికాండంలో రాయబడినటువంటి సంగతిని మనం గతంలో కూడా చూడడం జరిగింది. 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడైనటువంటి యెహోవా తెలియపరిచినటువంటి సంగతులు ఏంటంటే, నీ హృదయంలో నీ సహోదరుని మీద నువ్వు పగబట్టకూడదు. పగబడితే దాని పర్యవసనం మరొకలాగా ఉంటుంది. అంటే సాధారణంగా మనం చాలా మంది ఏమనుకుంటామంటే, నేను పగబట్టలేదండి, నేనేం అనలేదండి, నేనేం చేయలేదండి అంటారు. కానీ పగబట్టి ఎలా ఉంటావో పగబట్టను ఎలా ఉంటావో మనకి దాన్ని విశ్లేషణ మన మనసుకు అందుద్ది. పగబట్టిన వాడు ఏం చేస్తాడు? కావాలని కొన్ని చేస్తూ ఉంటాడు. వాడికి ఇదే పని అనమాట. సో కానీ దేవుణ్ణి అనుసరించేవాడు ఆ ప్రవర్తనను కలిగి ఉండకూడదు. అది భయంకరమైనటువంటి ప్రవర్తన. నేను గతంలో కూడా దాన్ని వివరంగా చెప్పాను. పిన్ చేయటం అంటారు దాన్ని. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేసేటువంటి నిర్ణయాలు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి మాటలు, లేకపోతే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి బాధించేటువంటి సంగతులు, అంటే ఇతరులను. గతంలో కూడా చాలాసార్లు మీకు దాని గురించి వివరించాను. కొంతమంది అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడు, వీళ్ళతో ఎందుకు మాట్లాడు అని అడిగేటువంటి సేవకులు ఉన్నారు. ఎవరిని? సంఘస్థులను అడిగే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈ ఎవరైతే సేవకుల్ని పోషిస్తున్నారో వాళ్ళు కూడా మిగిలినటువంటి సేవకులను కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. తెలుసుకోవడానికి అడిగితే అది వేరే విషయం. కానీ వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనకి వచ్చి చేస్తే అది ప్రమాదకరం. నేను గతంలో కూడా దీని గురించి ఆక్షేపించడం జరిగింది. ఎందుకంటే సేవకులు, నాతోటి సేవకులు చాలా మంది ఉన్నారు, నాకంటే తర్వాత మొదలుపెట్టినటువంటి సేవకులు ఉన్నారు. నేను మొదలుపెట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి వారు, నాకంటే ముందున్నవారు, అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాడా వచ్చాడా అనుకున్నట్టుకుండే. ఇప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ ఆర్డర్స్, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి రాకూడదు అనేటువంటి నియంతక వ్యవహారాన్ని నడుపుతున్నారు. మళ్ళీ ఈ సేవకులకి సహాయం చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుని వాళ్ళందరూ కలుసుకుంటారు. వాళ్ళందరూ కారులో వచ్చి కలుసుకుంటారు, లేకపోతే ఏదో మీటింగ్లో కలుసుకుంటారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టేజ్ల మీద కనబడతారు. కానీ వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి సేవకులు మటుకు కలిస్తే మటుకు అదేదో దేశానికి ఏదో అరిష్టం జరిగినట్టుగా వాళ్ళు కలవనరు. అందుకనే చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సేవకులు అక్కడక్కడ ఉన్నా కూడా హాయ్ అంటే హాయ్ అని అలాగని పలకరించుకునేటువంటి పరిస్థితి తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా కలిసి అందరూ కూడా ఒక తాటి మీద రారు. ఒకవేళ ఈ మండల అసోసియేషన్లో ఏయో పెట్టారు కదా, ఇలాంటివన్నీ జరిగినా ఇవన్నీ రాజకీయ సంబంధంగా పోతున్నాయే కానీ ప్రేమ కలిగి ఉన్నట్టుగా, ఆలోచన కలిగినట్టుగా ఎక్కడ కనబడవు. ఎవరు స్వార్థం వాళ్ళది ఇలాంటి అసోసియేషన్ల ద్వారా
ఎదగాలని, లేకపోతే నేను ఏదో చూపించాలని. ఏం చూపించిన ఉపయోగం ఉంది? ఇదిగో చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఏదో జరుగుతున్నాయి. ఏమైనా చేయొచ్చు, చక్కగా కోర్టుకి పిటిషన్ ఇవ్వచ్చు, పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ పోలీసులు పట్టించుకోకపోతే జరిగినటువంటి దాడుల గురించి లేకపోతే ఇతర సమస్యల గురించి మాట్లాడచ్చు. సో ఇవన్నీ దేవుడిని అనుసరించామని చెప్పుకునే వానికి తగదు. అది ముందు గుర్తించాల్సినటువంటి అవసరం. ఇది పగతో కూడింది అన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్తే వాళ్ళతో కలిసిపోతాడేనో, లేకపోతే ఇంకేదో రహస్యాలు చెప్పేస్తాడో, లేకపోతే ఇంకేదైనా అపనమ్మకం ఉంటే కనుక అలాంటి దేవుడిని ఎరిగినప్పుడు కలిగి ఉండకూడదు అనేటువంటి సంగతిని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మీరు వయసులో పెద్దవారైనా, ధనంలో పెద్దవారైనా, లేకపోతే అమెరికాలో 10 సార్లు 8 సార్లు వెళ్ళి వచ్చిన వాళ్ళైనా, ఇవన్నీ కూడా కాలమానం ప్రకారముగా ఇవన్నీ పరిగణలోనికి తీసుకోకూడదు. మీరు నేను తీసుకున్నట్టుగా దేవుడు పరిగణలో తీసుకోడు. దేవుడు తీసుకునేటువంటి పరిగణలో తీసుకునే సంగతి ఏంటంటే, క్రియలు కలిగినటువంటి విశ్వాసమును కనపరిచి ఉన్నావా లేదా? పక్షపాతము లేనివాడవుగా నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రమును బట్టి నువ్వు మాట్లాడుతున్నావా, ప్రవర్తిస్తున్నావా లేదా? వీటిని గురించి దేవుడు నీ ఎడల నా ఎడల దృష్టి ఉంచుతాడన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. అందుకనే అంటే ఇప్పుడు క్రొత్తగా చెప్పినటువంటి సంగతులు ఏం కాదు ఇది. ఇశ్రాయేలు ప్రజలకు వారికి ధర్మశాస్త్రము అనుగ్రహించినప్పుడే ఆ ఆజ్ఞల్లో వాటిని వివరించి రాయటం జరిగింది. ఏమని? నీ హృదయంలో ఏ సహోదరుని మీద నువ్వు పగబట్టద్దు, నీ పొరుగువాని యొక్క పాపము నీ మీదకి రాకున్నట్లుగా నువ్వు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆయన అనేకమైనటువంటి సూచనలు ఈ ఇతరులను ప్రేమించే దాని గురించి మాట్లాడు. ధర్మశాస్త్రం ఎక్కువ మీకు అదే కనబడతాయి, ఇతరులను ప్రేమించే విషయం. చివరి ఆజ్ఞలు కూడా అవే ఉంటాయి కదా. నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశించద్దు, ప్రేమించద్దు, దాన్ని దోచుకోవద్దు. ఒకవేళ నువ్వు ఏమన్నా తీసుకోవాలనుకుంటే దానికి ఆల్టర్నేట్ గా ఏం చేయాలి, ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మేము మన తోటి వాడితో మనం ఎలాగుంటున్నాం, మన సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇవి చాలా ప్రాముఖ్యమైన వాటి గురించి మనం ఆలోచన చేసి ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తల కార్యగ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, పేతురు యోహాను సువార్త ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు సువార్త ప్రకటన చేస్తే వారిని లేనిపోని కారణాలను బట్టి బంధించడం జరిగింది. ఎప్పుడైతే వారిని బంధించి ఉన్నారో ప్రజలందరూ కూడా ఒక రకంగా తిరుగుబాటు చేసినట్టుగానే వారు అక్కడ ఆలోచన చేయటం జరిగింది. ఎందుకన్నట్లయితే వారు బెదిరించారు నాయకులు. ఏమనంటే, ఇదిగో మీరు ఏది పడితే అది ప్రచారం చేయడానికి కుదరదు, ఇది మా దేశం. ఇప్పుడు ఎలాంటి కళ్ళు నెత్తికెక్కిన మనుషులు తిరుగుతున్నారు, ఇది మా దేశం, మా మతం, ఇక్కడ ఎవరో చెప్పడానికి కుదరదు, మేమే చెప్పుకోవాలి, మేమే తాగాలి, మేమే తోలాలి, మేమే చంపుకోవాలి, మేమే చేయాలి. ఈ బ్యాచ్ తిరుగుతున్నారు కదా. ఈ బ్యాచ్ లాంటి బ్యాచ్ అప్పుడు కూడా ఉంది. అయితే అప్పుడు అది హింసాత్మకంగా ఉండేది కాదు, ఇప్పుడు హింసాత్మకంగా మారింది అంటే తేడా. అయితే అప్పట్లో కూడా అలాగనే పేతురు యోహానులను భయపెట్టాలని చూసినప్పుడు ప్రజల్లో పెరిగినటువంటి విశ్వాసముని బట్టి వారు కలిగి ఉన్నటువంటి దేవుని మీద అమితమైన ప్రేమను బట్టి వారు పేతురు యోహాను చెప్పేదాన్ని వినటానికి అనుసరించడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని బట్టి నాయకులే భయపడిపోయారు. అందుకని పేతురు యోహాను కూడా మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము అనే దాని అర్థం ఎందుకు చెప్పాడు అని అంటే, నిజాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనం ఈ ప్రభుత్వం రాకమునుపు క్రైస్తవులకు హింస కలుగుతుందిరా బాబు, ఓట్లు జాగ్రత్తగా ఏంటిరా బాబు అని అంటే ఎవడ కులవాడు ఎవడ పార్టీ వాడు చూసుకుని ఆఖరికి మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం ఇబ్బందులు పెట్టారు. సరే, ప్రభుత్వాలు దేవుడు అనుగ్రహించిన కానీ సర్దుబాటు చేసుకోవడం కానీ నీకు ఒక విశ్వాసం ఉండాలి కదా.
నీకు దేవుని మీద విశ్వాసం ఉండాలంటే చెప్పేవాడు వెనకాల నువ్వు ఖచ్చితంగా కూడా వాడు చెప్పేది నిజమైనట్టుగా ఉండాలి, చెప్పేవాడు కూడా నిజమే చెప్పాలి. బైబిల్లో కలవలు కబుర్లు చెప్పేవాళ్ళతో మనమేమి పోటీ వాళ్ళేమో, వాళ్ళని కంట్రోల్ చేయను. ఇప్పుడు చెప్తున్నాం కదా చాలా మంది, బాబు మీరు ఏది పడితే అది మాట్లాడకండి, బైబిల్ గ్రంథం నుండి ఉన్న సంగతులే మాట్లాడండి అంటే వేదాల గురించి ఎత్తుకున్నారు, దాన్ని హైలైట్ చేశారు. ఏమైంది వాళ్ళు నోరు నొప్పులు వచ్చినాయి తప్ప ఉపయోగం ఏమైనా ఉంది? అసలు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అంటే వదిలేసి ఎవడో రాసిన పుస్తకాలే పట్టుకుని దాన్ని బట్టి మాట్లాడతామనంటే అవివేకం. మీకు తెలుగు పదాలు రాకమునుకు సంస్కృతంలో వాడబడినటువంటి పదాలు ఉన్నాయి, మీకు అది తెలుసో లేదా? శృతి స్మృతి అని 2 పదాలు ఉన్నాయి. శృతి అంటే దాని అర్థం ఏంటంటే చెప్పేవాడని అర్థం, స్మృతి అని అనగా విన్నవాడని అర్థం. మీకు రాయబడినటువంటి ఈ పురాణాలు, ఈ వ్యవహారం ఇదంతా కూడా మీరు చూస్తే స్మృతిలే రాశారు. స్మృతి మనుస్మృతి విన్నారు ఎప్పుడైనా? మనుస్మృతి, మనుస్మృతి అనరు, మనుస్మృతి అంటే వినగా రాసినాడు. వాళ్ళకి ఎవడు చెప్పాడో తెలియదు, ఏమన్నాడో తెలియదు, అది చెప్పినాడు అనమాట. సో ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా లాలో పేర్కొనబడినటువంటి సంగతులు, చట్టపరంగానే వ్రాయబడ్డాయి కాబట్టి నేను ఓపెన్ గా విషయాలు మాట్లాడుతున్నాను. సరే, ఏదైనప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఏదైతే గ్రంథమందు వ్రాయబడినటువంటి సంగతులు ఉన్నావో వాటిని ఉన్నట్టుగా బోధించగలిగేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉండాలి. ముందు నువ్వు మాట్లాడేదానికి ఆధారం ఉండాలి. అబ్బాయి అలా కదండి, వాళ్ళు చేశారండి నేను చేస్తానంటే కుదరదు. ఆధారం కావాలి, నీకు చేయటానికి హక్కు ఉందా అంతే. నువ్వు అలాగ చేయటానికి నీ దగ్గర హక్కు ఉంటే నువ్వు చేయ. అందుకని ఇప్పుడు పేతురు యోహాను బంధించబడినప్పటికీ కూడా వారికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవును ఇది నిజమే అని ప్రజలు కూడా తమ జీవితాలను మార్చుకోవడం ద్వారా చూపించారు. అప్పుడు వాళ్ళు భయపడ్డారు, అమ్మో పేతురు యోహాను బంధిస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా నిజ దేవుణ్ణి గ్రహించారు, ఆ నిజ దేవుణ్ణి మహింపరుస్తున్నారు అని వారు ప్రజలకు భయపడి పేతురు యోహాను వదిలిపెట్టడం జరిగింది. ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేశారు. బయటకు విడుదల పొందిన తర్వాత ప్రజలతో కలిసి చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, మనుషులు ఇలాగ ఎందుకని వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని బ్రతుకుతున్నారు, ఎందుకని ఈ రాజులైతేనేమి లేకపోతే ఈ అధికారులైతేనేమి ఏకంగా కూడుకుని ప్రభువు మీద, ఆయన యొక్క కుమారుని మీద ఎందుకు ఇంత తిరుగుబాటు చేస్తున్నారని. అంటే వాళ్ళకి తెలియక కాదు, తెలిసి ఎందుకు ఇలాగా వారి యొక్క ప్రవర్తన మారిపోయింది అంటే, ఇప్పుడు వాళ్ళు దండించాలని చూశారు అధికారులు, వారు భయపెట్టి వారిని లొంగ తీసుకోవాలని చూడడం జరిగింది పేతురు యోహాన్ని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకని ఇలాగా చేస్తున్నారు, మేము చేసిన నేరం ఏంటి, మేము ఎరిగిన దేవుని గురించి మేము మాట్లాడుతున్నాం, మేము ఎరిగిన రక్షకుని గురించి మేము మాట్లాడుతున్నాం, ఇందులో నేరం ఏముంది, నేరం ఏం లేదు. మరి ఎందుకు బంధిస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు ఇలా హింసిస్తున్నారు? వారికి అంత అవసరం ఏంటంటే వారు నిజదేవుని యొక్క గొప్పతనమును వారు ఎరుగకనే వారు అలాగున చేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే పేతురు యోహాను వారు దేవునికి చేసినటువంటి ప్రార్థనలో ఒకటే మాట వాళ్ళు అడిగింది ఒకటి, ఇదిగో నాయనా ఈ సమయమందు వారి బెదిరింపులను మేము చూచాం, అయినను కూడా రోగులను స్వస్థపరిచే విషయంలో మీ కుమారుడైనటువంటి యేసు యొక్క నామం ద్వారా సూచిక్రియలు మహత్కార్యములు చేయుటకు మేము మా పనిని మేము కొనసాగించుచుంటుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని అన్నాడు. ఎక్కడైనా వాళ్ళు నెగిటివ్ థాట్తో పోలే, వాళ్ళకి ఏదైపోవాలి, అలా అయిపోవాలి, ఎలాగైపోవాలి, అసలు వాళ్ళు గొడవ ఏం మాట్లాడతలేదు. వాళ్ళు చేసి జీవనం ఎందుకు లేచారు అని అంటే, రైట్ వాళ్ళు అలాగే నువ్వు వ్యతిరేకంగా లేస్తారని గ్రంథం చెప్తుంది కాబట్టి వాళ్ళు లేచారు, వ్యతిరేకంగా లేచారు. వారి పని వాళ్ళు చేస్తూ ఉంటారు, నా పని నేను చేస్తాను. నా పని ఏంటి, దేవుని యొక్క స్వార్థ ప్రకటన చేయటం అని పేతురు యోహాను
మనకు స్పష్టంగా తెలియజేస్తాం. అందుకని మనము కూడా అంతే, క్రియలు కలిగిన విశ్వాసం కావాలి. అవి ఆటంకం వచ్చిందని చెప్పి ఆగిపోవడం, ఏమో తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వాలు ఏర్పడితే ఈ ప్రార్థన రావడానికి ఆటంకాలు ఏర్పడవచ్చు, వచ్చిన వాళ్ళని ఇప్పటికే ఏదైనా చేయొచ్చు. అన్ని చాలా మటుకు క్రిస్టియన్స్ అనేటువంటి వాతావరణమే లేకుండా చేసిన ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ప్రభుత్వాల అధికారులు అందరూ కూడా మూకుమ్మడిగా చేస్తున్నప్పుడు, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి కనబడినటువంటి పరిస్థితి నేటి దినాల్లో. ఎందుకంటే చెత్త విషయాల మీద స్పందించే తీరు ఒకలా ఉంటది, అవసరమైన వాటికి స్పందించే తీరు ఉండదు. కొంతమంది అధికారులు కావాలని మాట్లాడరు, వాళ్ళు ప్రభుత్వాలకి దాసోహమైనప్పుడు వచ్చేటువంటి సమస్య. రైట్, అది ఇంకొక పార్ట్. అది మనకు సంబంధం లేకపోతే మన జ్ఞాపకం, ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వారు ఏ పని చేసుకుని వాళ్ళు నచ్చింది చేసుకోనండి, మనల్ని చంపేసే పథకాలు వేసుకోనండి. మన పని ఏంటి? క్రీస్తు ప్రేమను తెలియపరచడం. మన పని ఏంటి? దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయడం. మన పని ఏంటి? వారిని ప్రేమించటం. మన పని ఏంటి? వారి అధికారానికి మనం లోబడి జీవించటం. వాళ్ళు కొడతానంటే కొట్టు. అందుకని ప్రభు చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. ఎందుకంటే ఎవడొకడు వచ్చి చెంప కొడతాడని కాదు, ఇలాంటి ప్రభుత్వాలు వస్తాయి, నీకు వ్యతిరేకంగా ఉంటాయి, నీ పని నువ్వు చెయ్యి, వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళు దాని కొరకు నియమించబడ్డారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువును సిలువ వేసేటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే వారు దానికోసం నియమించబడ్డారు. ఇప్పుడు ఉదాహరణకు యోధా ఉన్నాడు, యోధా దానికోసమే నియమించబడ్డాడు. ప్రభు చివరి నిమిషంలో చేసినటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఇక అతనికి భయం వేసింది, తెలిసిపోయింది అనేటువంటి భయం వేసింది. కానీ అతను దానికోసం నియమించబడ్డాడు. కానీ అప్పుడు పశ్చాత్తాపడినా సరిపోయింది. అప్పుడు పశ్చాత్తాపడకుండా అప్పగించేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అది కూడా ఎలాగని పశ్చాత్తాపడ్డాడో, బతకడానికి పశ్చాత్తాపం కాదు, చచ్చిపోవడానికి పశ్చాత్తాపం పడ్డాడు. సో అది నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు. చనిపోవటం అనేది అతడు చేయాల్సినటువంటి పని కాదు, అతని పని కాదు అది. కాబట్టి అలాగన మనం ఉండకుండా మన పనిని మనం సాగిద్దాం. ఇతరులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు, దేవునికి నచ్చని వారు దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. కానీ అంతిముగా విజయం ఎవరిది? యెహోవా దేవునిదే. సర్వశక్తుడైన, సర్వాధికారి అయిన, సర్వ ప్రపంచమునకు దేవుడై ఉన్నటువంటి యెహోవాదే జయం. అదే పేతురు యోహాను మాట్లాడుతున్నాడు, నీ వాక్యమును మేము బహు ధైర్యముగా బోధించగలట్లుగా మాకు శక్తిని అనుగ్రహించి అని చెప్పి వారు ప్రార్థించారు. అలాగనే వారు వాక్యాన్ని బోధించారు. మనకి అదే ఆయు పొట్టుకొట్టి దేవుని అనుసరించేవాడు. వెనుకకు చూడాల్సినటువంటి అవసరం లేదు. మనం ప్రతిదానికి ఒకటే వచ్చినాయని మనం గుర్తుపెట్టుకుంటాం. ఏంటది? నాగటపై చేయబెట్టి వెనక తట్టు చూచేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. అది అందరికీ చెప్తాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి అది కనబడదు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర అది కనబరచాలి. మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం ఉన్నాం, వెనక్కి చూడాల్సినటువంటి అవసరత లేదు, ఉండకూడదు. చిన్నప్పుడు ఇంగ్లీష్ లో పాట నేర్పించారు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఇది సండే స్కూల్లో మాకు చిన్నప్పుడు నేర్పించారు. అంటే నేను యేసుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాను. నేను మరలా వెనకకు చూడను, వెనకకు తిరగను, వెనకకు మారను. కాబట్టి అలాంటి నిర్ణయం మనందరం కూడా సమిష్టిగా చేయాలి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేయటం చేయాలి, ఇండివిజువల్ గా సమిష్టిగా. చూడండి, ప్రజలందరూ ఏకమయ్యేసరికి ఎంత పెద్ద అధికారం కలిగిన వాడైనా గజగజ వణుకుతాడు అన్నమాట. ప్రేమలో ఒకటైతే, విశ్వాసంలో ఒకటైతే, నిరీక్షణలో ఒకటైతే, భక్తిలో ఒకటైతే, చెప్పేది ఒకటైతే, చేసేది ఒకటే అయితే, అంత గ్రంథం అనుసరించే ఈ దేశమంతా కూడా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రంథంలో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తే ఏ ప్రభుత్వాలైనా కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకోకుండా అంత తెలుసుకుంటాయి. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491
9291891. నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.